ఓవర్ స్పీడ్తో శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వెళ్తున్న కారు రోడ్డు పక్కనున్న దుప్పట్లమ్మే దుకాణంలోకి దూసుకెళ్లింది. దుకాణంలో కుటుంబం నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 2 చనిపోయారు, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 3 నిందితులను అరెస్ట్ చేశారు, మరో 3 పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. సుస్మిత, చెప్పండి, ఇక్కడ వీళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళుగా తెలుస్తోంది. యూపీకి చెందిన వారు వ్యాపారం చేసుకోవడానికి వచ్చినట్టుగా సమాచారం. ఎలా ఉన్నారు ప్రస్తుతం గాయపడిన వాళ్ళు? నిందితులు ఎవరు? రంగారెడ్డి జిల్లా మైలాదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ రావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుప్పట్లు ఏవైతే అమ్ముతూ ఉన్న దుకాణంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. ఆ దుకాణంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది. తండ్రితో పాటు మరో 2 కుమారులు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే వారి వీధి నుంచి కూడా ఈ ఇన్నోవా కారు వెళ్లడంతో అక్కడికక్కడే 2 చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరొకరు ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించడంతో మొత్తంగా మృతుల సంఖ్య 2కు పెరిగింది. మరో 2 కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి 2ని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా 2 మృతి చెందిన వారిని అక్కడి గాలిని మార్చడానికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కుటుంబం ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుని చాలా ఫాస్ట్ గా రావడంతో కూడా అదుపు తప్పి వారి వీధికి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఆ కారులో 6 మందికి పైగా కూడా ఉన్నారు. అందులో 3 అదుపులోకి తీసుకున్నారు, మరో 3 పరారీలో ఉన్నారు. అయితే వీరు మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే ఏ కారణాల కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందా అనే కోణంలో పోలీసులు అయితే పరిశీలిస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే వీరందరిపైన కేసు నమోదు చేస్తున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.